ఇవన్నిటిని కూడా రైతులు వ్యతిరేకించి 13 నెలలు రోడ్ల మీద కూర్చొని ఆ రిఫార్మ్స్ రాకుండా ఆపినారు సార్. ఆ స్కీమ్లలో పార్టిసిపేట్ చేయడానికే మేము రైతు డిస్కౌంట్ పెడుతున్నాం అంటున్నారు తప్పితే ఇంకోటి కాదు సార్. ఇది జీవో నుండే చదువుతున్నాను సార్ నేను, వేరే ఏం కాదు. సో వారు మాటలలో చెప్పేది వేరే ఉన్నది, కాగితంలో చెప్పేది వేరే ఉన్నది సార్. దట్ ఈస్ వై ఐఎమ్ టైమ్ అండ్ అగైన్ సెయింగ్ గవర్నమెంట్ ఈజ్ వర్కింగ్ విత్ ఎ మ్యాలిఫైడ్ ఇంటెన్షన్ సార్. ఇది మాత్రం ఒకవేళ రైతు డిస్కౌంట్ అనేది పెడితే ఖచ్చితంగా టోటల్గా తెలంగాణ వ్యవసాయానికి ఎండ్రీని పోసినట్టే సార్, ఇంకొకటైతే లేదు. ఇది మాత్రం వద్దు సార్ దయచేసి. రైతులకు ఇష్టం లేదు, రైతులు మిమ్మల్ని అడగలేదు, లేనిపోని రిఫార్మ్స్ తీసుకొచ్చి కాల్పులు జరిగినాయి బషీరాబాద్లో. అటువంటి పరిస్థితిని దయచేసి కొని తెచ్చుకోవద్దు. రైతులు అడగలేదు, మిమ్మల్ని అడగకుండా ఇట్లాంటి పని చేయొద్దన్నది ఒక రిక్వెస్ట్. తమరితో రిక్వెస్ట్ మాత్రం 33 జిల్లాల్లో దయచేసి మీరు పెట్టండి సార్. పెట్టకుండా ఈ ఒక్క పబ్లిక్ హియరింగ్తో ఈఆర్సీ కనుక లైసెన్స్ ఇస్తే మేమైతే బల్పం కట్టుకొని ప్రజల దగ్గరికి పోతాం సార్. ప్రతి జిల్లాకు పోతాం, ప్రతి ఊరికి పోతాం. ఇది ఎంత రైతు వ్యతిరేక నిర్ణయమో, ఇది ఎంత రైతు వ్యతిరేక ప్రభుత్వమో ప్రజలకు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. దయచేసి చైర్మన్ గారితో రిక్వెస్ట్ ఒకటే, ఫస్ట్ అయితే రిజెక్ట్ చేయండి సార్ వీళ్ళ ప్రపోజల్.